హలో ఎవ్రీవన్. టీజీ పాలిసెట్ ఎంబైపీసీ రాసి ఎవరికైతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాలని ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్‌కి ఈ వీడియో అయితే కంపల్సరీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇప్పటి నుంచి మీరు pjtau.edu.in. పీజేటీయూ అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఈ వెబ్‌సైట్‌ని మీరు ఫ్రీక్వెంట్‌గా విజిట్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం ప్రాసెస్ ఇక్కడి నుంచే. డిప్లొమా అగ్రికల్చర్ మొత్తం ప్రాసెస్ ఇదే వెబ్‌సైట్ నుంచి ఉంటుంది స్టూడెంట్స్. సో మనకి ఇంకా 1-2 డేస్‌లో మనకి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. సో దిస్ ఈస్ ద వెబ్‌సైట్. సో ఒక్కసారి నోటిఫికేషన్ వెలువడగానే మీకు ఈ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ డిప్లొమా కోర్సెస్. డిప్లొమా కోర్సెస్ అంటే ఎవరైతే పాలిటెక్నిక్ రాసారో వాళ్ళకి ఈ కోర్సెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 5th జూన్. ఇది లాస్ట్ ఇయర్ డేటా మీరు చూడొచ్చు. ఈ ఇయర్ కూడా 1-2 డేస్ అటు ఇటు అయినా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే 5th జూన్. సో మనకి 1-2 డేస్‌లోనే ఈ ఇయర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ చేయాలి. సో ఒక్కసారి రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్ ముందుగా మీరు చేయాల్సింది ఆన్‌లైన్ సబ్మిషన్ ఫామ్. తర్వాత లాస్ట్ డేట్ టు పే ద రిజిస్ట్రేషన్ ఫీ 28/6. సో టైం ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అని మీరు అడిగితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600. సో మిగతా క్యాస్ట్ వాళ్ళకి 1200 రూపీస్ ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ 29th. సో స్టార్ట్ ఎప్పుడవుతుంది? 5th జూన్. ఎండ్ అవుతుంది ఎప్పుడవుతుంది అంటే అరౌండ్ ఎండ్ ఆఫ్ ద జూన్ మంత్‌లో మనకి ప్రాసెస్ అయితే ఎండ్ అవుతుంది. సో సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఆన్‌లైన్ సబ్మిషన్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కౌన్సెలింగ్ ఉంటుంది. సో కౌన్సెలింగ్ ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే టీజీ పాలిసెట్ ఎగ్జామ్ రాసి అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కౌన్సెలింగ్. ఈ కౌన్సెలింగ్ ఎక్కడ వెళ్ళాలి సార్ అంటే సో వెన్యూ యూనివర్సిటీ ఆడిటోరియం పీజేటీఏయూ క్యాంపస్ రాజేంద్ర నగర్. సో ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ఉంది కదా. అక్కడ మీరు వెళ్ళి మీరు అంటే ఫిజికల్గా మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అలాగే ఈ కౌన్సిలింగ్ స్కెడ్యూల్లో అయితే పార్టిసిపేట్ చేయాలి. సో ఏ టైంలో ఎవరిని పిలుస్తారు అంటే ర్యాంక్ బట్టి పిలుస్తారు స్టూడెంట్స్. ఎవరైతే ర్యాంక్ స్టార్టింగ్ ర్యాంక్ నుంచి 20,000 వరకు మనకి ఒక డేట్ ఇస్తారు, ఆ టైం ఇస్తారు. ఆ డేట్స్‌లోనే ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్ రాసారో ఈ ర్యాంక్‌ని బట్టి వాళ్ళు ఇచ్చిన డేట్ రోజు మీరు కౌన్సిలింగ్‌కి వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ 21,000 నుంచి 37,000కి ఇంకొక డేట్ ఇస్తారు. 38,000 నుంచి 57,000 ఇంకో డేట్ ఇస్తారు. సో 58 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఇంకొక డేట్ ఇస్తారు. వాళ్ళే డేట్, టైమ్ ఇస్తారు. అప్పుడు మనము ఈ కౌన్సెలింగ్ సెషన్‌లో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్ సెషన్ వెళ్ళాక గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మీరు ఒరిజినల్స్ అండ్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకువెళ్ళాలి. సో ఇక్కడ మీరు ఒక్కసారి ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యాక మీకు అదే రోజు మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది అనేది చెప్తారు. వెంటనే మీరు ఫీజు కట్టాలి. సో మనం ముందుగా ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఫీజ్ ఎంత అనేది మీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు చూసుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ హైప్ ద వీడియో. సో మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, ప్రింట్‌ఔట్. అలాగే ఎస్ఎస్‌సి మెమో, అలాగే టీజీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్, ఎంబైపీసీది మెయిన్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌లో బోనఫైడ్ సర్టిఫికేట్, నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఔట్ సైడ్ స్టూడెంట్స్ అయితే. లేకుంటే ఇది అవసరం లేదు. ద సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ద సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ ఉన్న స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటే వాళ్ళ సర్టిఫికేట్, క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఎవరైతే ఆర్మీ ఫోర్సెస్‌లో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్‌సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కేటగిరీ మీల్ ఉంటే స్పోర్ట్స్ కేటగిరీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లికబుల్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో ఈ సర్టిఫికేట్స్ మీరు ఒరిజినల్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో కౌన్సెలింగ్ ప్రాసెస్ ఈ విధంగా పిలుస్తారు స్టూడెంట్స్. మీకు ర్యాంక్‌ని బట్టి ఒక డేట్ ఇస్తారు. ఎవరికైతే ర్యాంక్ ఉందో ఆ డేట్ ప్రకారం, టైం ప్రకారము సో మనం రాజేంద్ర నగర్ ఈ క్యాంపస్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్రైటీరియా దేన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు సార్ అని మీరు అడిగితే, ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఆల్ ద సీట్స్ షల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ర్యాంక్స్. ఎవరికైతే తక్కువ ర్యాంక్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో. సో ఫీజ్ అడిగితే ద ఫీజ్ ఫర్ డిప్లొమా కోర్సెస్ ఏంటి అంటే యూనివర్సిటీ పాలిటెక్నిక్స్‌కి అరౌండ్ 20,000 ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 19,645. అఫిలియేటెడ్ పాలిటెక్నిక్‌కి 24,000. సో యూనివర్సిటీ పాలిటెక్నిక్ అంటే ఏంటి సార్? అఫిలియేటెడ్ పాలిటెక్నిక్స్ అంటే ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనుకోవచ్చు. ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అనుకోవచ్చు. సో ప్రతి కాలేజ్‌లో మీకు ఇక్కడ మీరు కౌన్సెలింగ్ ఎళ్ళగానే మీకు ఏ కాలేజ్ అనేది మీకు చెప్పేస్తారు. సో హాస్టల్ అండ్ మెస్ చార్జెస్ కంపల్సరీ ప్రతి ఈ కాలేజెస్‌లో హాస్టల్ ఉంటుంది. ఈ మెస్ చార్జెస్ అడిషనల్‌గా మీరు కట్టాల్సి ఉంటుంది ఇయర్‌లీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కాలేజ్ అలాట్‌మెంట్. సో పీజేటీఏయూ ఈస్ ఆఫరింగ్ ద ఫాలోయింగ్ డిప్లొమా కోర్సెస్.
ఒకటి 3 కోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ సో, మనకి డిప్లొమాలో మనకి 3 డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. అవేంటి అంటే డిప్లొమా ఇన్ సో, లాస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి కాలేజెస్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. ముందుగా పీజేటీఏయూ ఈస్ ఆఫరింగ్ ద ఫాలోయింగ్ డిప్లొమా కోర్సెస్. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ కోర్స్ అది. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇది కూడా 2 ఇయర్స్ కోర్స్. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ఇది 3 ఇయర్స్ కోర్స్. సో, ఈ 3 కోర్సెస్ మనకి డిప్లొమా ఎంబైపీసీ స్టూడెంట్స్‌కి ఉంటుంది. ద మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి మీరు తెలుగు మీడియం అయినా సరే, ఇంగ్లీష్ మీడియం అయినా సరే ఇంగ్లీష్‌లోనే చదువుకోవాల్సి ఉంటుంది. సో, తెలుగులో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మన మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ మాత్రం ఇంగ్లీష్. మీరు ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్‌లో రాయాల్సి ఉంటుంది. సో, ఈ యూనివర్సిటీ పాలిటెక్నిక్స్ మనకు 9 కాలేజెస్ ఉన్నాయి. సో, ఇక్కడ హైదరాబాద్‌లో అయితే హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నాయి స్టూడెంట్స్. ఏదైతే రాజేంద్ర నగర్‌లో ఉందో అందులో మనకి డిప్లొమా కాలేజ్ అయితే లేదు. సో, నాగర్ కర్నూల్‌లో ఉంది. ఇందులో 20 సీట్స్ ఉన్నాయి. సో, జగిత్యాలలో ఒక కాలేజ్ ఉంది. 20 సీట్స్ ఉన్నాయి. నల్గొండలో ఒక కాలేజ్ ఉంది. 20 సీట్స్ ఉన్నాయి. సో, ఖమ్మంలో 20 సీట్స్, జోగిపేట్, సంగారెడ్డిలో 20 సీట్స్. సో, ఇక్కడ కరీంనగర్‌లో 20 సీట్స్, సిద్దిపేట కాలేజ్‌లో 60 సీట్స్ ఉన్నాయి. నిజామాబాద్ కాలేజ్‌లో 20 సీట్స్, నారాయణపేట్ కాలేజ్‌లో 40 సీట్స్. సో, ఇవన్నీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇవేంటి అంటే మెయిన్‌గా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్స్‌కి 2 ఇయర్స్ కోర్స్‌కి ఇన్ని సీట్స్ ఉన్నాయి 240. అదే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌కి ఇక్కడ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కంది సంగారెడ్డిలో ఉంది. సో, 20 సీట్స్ ఉన్నాయి. సో, కో ఎడ్యుకేషన్ క్యాంపస్ ఇది. సో, ప్రైవేట్ కాలేజెస్‌లో మీరు అడిగితే డాక్టర్ డి రామనాయుడు విజ్ఞాన జ్యోతి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ మెదక్‌లో ఉంది. ఇక్కడ 90 సీట్స్ ఉన్నాయి. మదర్ తెరెసా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఇక్కడ ఖమ్మంలో 60 సీట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ నెక్స్ట్ పూజ్యశ్రీ మాధవన్‌జీ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెంలో 60 సీట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఒకటే కాలేజ్‌లో ఉంది. ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ వికారాబాద్‌లో ఉంది 60 సీట్స్. అదే మీకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో ప్రైవేట్ కాలేజెస్ చేయాలంటే డాక్టర్ రామనాయుడు విజ్ఞాన జ్యోతి అగ్రికల్చర్ కాలేజ్ ఇది మెదక్‌లో ఉంది. ఇక్కడ 30 సీట్స్. సో, మొత్తం 610 సీట్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్ ఓవరాల్‌గా మేము ఇవన్నిట్లో చూస్తే. సో, మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ర్యాంక్. అలాగే మీకు ఏ కాలేజ్‌లో కూడా సీట్ వస్తుంది అనేది కౌన్సెలింగ్ సెషన్‌లో వెంటనే చెప్తారు. సో, వెంటనే మీరు ఒకవేళ మీ కాలేజ్ అక్కడే మీరు కౌన్సెలింగ్ వెళ్ళినప్పుడే మీ ర్యాంక్‌ని బట్టి మీ కాలేజ్ అయితే అలాట్ చేస్తారు. మీరు వెంటనే ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా! 20,000 అరౌండ్ 20,000 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో అరౌండ్ 25,000 మనకి ప్రైవేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో ఫీజ్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం చూడండి. రిజర్వేషన్ ఆఫ్ సీట్ అండర్ రూరల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్ కోటా. 60% of seats in various diploma courses are reserved for candidates coming from rural or government school. సో, మొత్తం ఈ 600 ప్లస్ ఏదైతే ఉన్నాయో సీట్స్ 60% ఆఫ్ దట్ సీట్స్ మనకి ఎవరైతే రూరల్‌లో అంటే విలేజెస్‌లో ఉన్నారో గవర్నమెంట్ స్కూల్ చదవాలో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. 40% మిగతా వాళ్ళకి ఉంటుంది స్టూడెంట్స్. సో, దిస్ ఈజ్ అబౌట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. ఒక్కసారి నేను నోటిఫికేషన్ వెలుపడగానే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఒకవేళ మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్రతి వీడియోకి హైప్ అండ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.